మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెటౌట్ ఉంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ చేయాలంటే తను ఎప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటుంది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పెద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, మీకు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా లేదా? అవునవును ఓకే సరే కరెక్టే, నిజంగా తను ఎప్పుడు అందదు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్, అక్కడ ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేశా, గుర్తుందో లేదో, పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో, ఒక 2-3 days షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీకు కాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా, నువ్వు వేరే పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. సార్ తర్వాత తన క్లిప్ పంపించింది. నేను